వాడిని 4 పీకుండాల్సిందే. వాడి కోపం వస్తే కోపం రావటానికి ఆడేవన్నా పెద్ద పోటుగాడా? ఎందుకే కోపం? ముద్దు పెట్టలేదు కదా. అందుకే దీని కోపం. మూతి మూతి కలిపి కిస్ చేయకుండా డిసప్పాయింట్ చేశాడు కదా. నోర్మోయండి, నేను రగిలిపోయేది వాడు నన్ను కిస్ చేయనందుకు కాదు, ఆ అంజలికి ఐ లవ్ యూ చెప్పినందుకు. ఈ టైంలో ఆడి గురించి ఎందుకే? నాకు కిస్ ఇస్తానని ఇవ్వడా? ఈ కిక్కులో వెళ్ళి వాడికి కిక్ ఇస్తా. నేను వెళ్తున్నా. నేను అక్కడికి వెళ్ళి వాడంతా చూస్తా. ఐ లవ్ యూ అంజలి. రాకీ, నిన్న ల్యాబ్కి వచ్చి ఛాలెంజ్ చేసావు. నీలాగే నీ ఛాలెంజ్ కూడా పొడుగ్గా ఉంటుంది అనుకున్నా, కానీ వాళ్ళందరిలోనూ నన్ను డిసప్పాయింట్ చేసావు. నీ ఛాలెంజ్ ని సీరియస్ గా తీసుకొని రాత్రంతా కలలు కన్నా. నువ్వేదో చేస్తావని క్లోజ్ అప్ తో బ్రష్ చేసా 4 times. రెవ్లాన్ లిప్స్టిక్ రాసుకొస్తే నువ్వు నాకు కిస్ పెట్టకుండా అలా వెళ్ళిపోతావా? ఐఎమ్ నాట్ ఎ రెడ్ ఫ్లవర్, ఐఎమ్ రెడ్ బుల్. శ్వేత, no. శ్వేత, please. శ్వేత, please, no. ఒక్క ముద్దు. రాకీ, శ్వేత, ఇటు తిరగరా ప్లీజ్. ఒక్క ముద్దు. I love you, Anjali. I love you, Anjali. I love you so much, Anjali. నువ్వురా రెడ్ ఫ్లవర్. వేస్ట్ ఫెలో. శ్వేత, నీకేమైనా పిచ్చెక్కిందా? రా కిందికి రా. అవును, నాకు పిచ్చే. ఏ ముహూర్తంలో నాకు లిప్ కిస్ ఇస్తానన్నావో నీకు అప్పుడే పడిపోయా. లవ్ చేస్తావా చెప్పు, దిగుతా. నన్ను వదిలేసా బక్కదా వెనకాల పడతావేంట్రా? ఇదిగో, నువ్వు నా ప్రేమకి ఎస్ చెప్తే కిందికి వస్తా. నువ్వు మొండిగా నో చెప్పావే అనుకో, దూకేస్తా. శ్వేత, నా మాట విను. వినను వినను వినను. నా ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థం కావడం లేదు. నేను చనిపోయాక నా త్యాగం ఎంత గొప్పదో అప్పుడు తెలుస్తుంది నీకు. అక్కర్లా, నీ ప్రేమ గొప్పదో నీ త్యాగం గొప్పదో ఇప్పుడే తేల్చేస్తా. రేయ్, ఆ నెట్ ఎందుకు తీస్తున్నారు? ఇప్పుడు దూకేయ్. ఈ నెట్లో పడ్డావనుకో బతుకుతావు. నీ ప్రేమ గొప్పదని ఒప్పుకుంటా. ఈ నెట్లో కాకుండా కింద పడ్డావనుకో నువ్వు పోతావు. నీ త్యాగం గొప్పదని ఒప్పుకుంటా. ఓకే, ఐఎమ్ రెడీ. రేయ్, ఇటు రండ్రా. నేను నెట్లోకి జంప్ చేద్దామంటే మీరు నెట్ తీసేస్తున్నారు. ఏంట్రా, నేను బతకడం ఇష్టం లేదా మీకు? నువ్వు బతికితే రొటీన్ హ్యాపీ ఎండింగ్, అదే చచ్చిపోతే వెరైటీ. లవ్ స్టోరీ ట్రాజెడీ అయితే ఆ కిక్కే వేరు. లైలా మజ్ను, సలీం అనర్కలి, దేవదాసు పార్వతి, ఒక శ్వేత ఒక రాకీ చరిత్రలో ఉండిపోతారు. త్వరగా దూకి చచ్చిపో అక్క. క్యాంపస్ లో నీ ఫోటో పెట్టి దండేస్తాం. చచ్చిపో 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 చచ్చిపో. ఏ రాకీ, బుద్ధుందా నీకు? అసలు మనిషివేనా? ఆడపిల్లని ఏడిపిస్తావా? చచ్చిపోమంటావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా గురించే. అవును, అక్క చెప్పేది నా గురించే. అక్క, షీ లవ్స్ యూ ఐ లవ్ యూ. బట్ ఐ డోంట్ లవ్ యూ. తను నీకోసం ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ అయింది. తను ఎంత గొప్ప ప్రేమో అర్థం చేసుకో రాకీ. నేను నీకోసం ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ. నాదెంత గొప్ప ప్రేమో నువ్వు అర్థం చేసుకో. ఓకే ఓకే, తనది గొప్ప ప్రేమే, నీది గొప్ప ప్రేమే, ఒప్పుకుంటాను. ఓ పని చేద్దామా? ఈ జన్మలో మీరిద్దరు ప్రేమించుకోండి, వచ్చే జన్మలో మనిద్దరం ప్రేమించుకుందాం. ఓకేనా? ఓకే,
కానీ ఈ జన్మలో ఎవరు వచ్చే జన్మలో ఎవరనేది చాలా టఫ్ డెసిషన్. అది మనం తీసుకోవద్దు, ఆ లార్డ్ శివకు వదిలేద్దాం. రేపు మనం ముగ్గురం గుడికి వెళ్దాం. పూజ అయ్యాక పూజారి లైన్లో అందరికీ శటకోపం పెడతారు. మీరిద్దరూ లైన్లో నుంచొని ఉంటారు. ముందుగా ఎవరికి శటకోపం పెడితే వాళ్ళు ఈ జన్మ లవర్, రెండో వాళ్ళు వచ్చే జన్మలో లవర్. ఓకే? ఓకే. ఓం సజ్జో జాతం ప్రవజ్జా సజ్జో జాతవే నమో నమః. ఓం హిరణ్యవాధ్రం దో పూర్ణం దేవుడా, ప్లీజ్, ముందు నాకే పెట్టాలి. బ్రహ్మణపహతి శ్రీ పరమే దేవతాభ్యో నమః. అనంతకర్పూరదీప నీరాజనం సమర్పయామి. శతమానం భవచతాయ పురుషవేంద్రియ. ప్లీజ్ దేవుడా, 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 ముందు నాకే పెట్టాలి. ప్లీజ్ దేవుడా, నాకే పెట్టాలి, నాకే పెట్టాలి. దేవుడా, దేవుడా, నాకే పెట్టాలి. శతమానం భవచతాయ పురుషవేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ పరమే దేవత అనుగ్రహకటాక్ష. పూజారి గారు, ఏంటి ఇలా చేశారు మీరు? నాకు షటకోపం ముందే పెట్టమని నేను మీకు 1000 రూపాయలు ఇచ్చాను కదా. ఆ అమ్మాయికి ముందు పెట్టమని 2000 ఇచ్చాడా కుర్రాడు. ఎవరా కుర్రాడు? అదిగో అక్కడ గంట కొడుతున్నాడే. హాయ్ అంజలి. అసలు నీకేమైనా బుద్ధుందా? నేనేం చేశాను? అంతా నీవలే. పాపం శ్వేత చాలా హర్ట్ అయింది. ఈ కాలేజ్ లో చదవలేనని టీసీ తీసుకొని ఏడుస్తూ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. మళ్ళీ నవ్వుతూ నా దగ్గరికే వస్తుంది. ఎప్పుడు? వచ్చే జన్మలో మేము ఇద్దరు లవ్ చేసుకోవాలి కదా, అది లార్డ్ శివ డెసిషన్. వీడి ప్రేమ పిచ్చితో చంపేస్తా. హలో, మనం ఎప్పుడు మొదలెడదాం? ఏంటి మొదలెట్టేది? ఈ జన్మలో మనం లవ్ చేసుకోవాలి కదా, లార్డ్ శివ డెసిషన్. సర్లే చూద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చేసాడు. మంచి ఇంగ్లీష్ మూవీ వచ్చింది. సండే కదా, టికెట్స్ బుక్ చేశా. లంచ్ చేసి మ్యాటిన్ షోకి వెళ్దామా, నూన్ షోకి వెళ్ళి లంచ్ చేద్దామా? అవసరమా? అవసరం కదా, అసలే మనం ఈ జన్మలో లవర్స్. అది లార్డ్ శివ డెసిషన్. చూడు రాకీ, లవ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియాలి. సెకండ్ స్టెప్ ఫ్రెండ్షిప్ చేయాలి. థర్డ్ స్టెప్ ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టాలి. ఫోర్త్ స్టెప్ ప్రేమ దానంతటదే పుట్టాలి. ఫిఫ్త్ అండ్ ఫైనల్ స్టెప్ మూవీకి నూన్ షోకి వెళ్ళాలా, మ్యాట్నీ షోకి వెళ్ళాలా, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకేనా? ఓకే. దట్స్ లైక్ ఏ గుడ్ బాయ్. Happy birthday. Happy birthday. One selfie? Yeah. Oh yeah, sure.